కమింగ్ ఆన్ October 1st. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఈ అందమైన టీజర్ లో మనకి కాజల్ తో పాటు మరొక కుందనపు బొమ్మ కూడా కనిపించారు, కమల్ని ముఖర్జీ. సో కమల్ని ముఖర్జీ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి ఈ మూవీతో తన ఎక్స్పీరియన్సెస్ ని మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Namaskaram. That is all I'll speak in Telugu right now. I'm very happy to be a part of this film. It has beautiful locations, beautiful sentiments, beautiful music, and a great cast. Most of them I haven't worked with before, so for me it was a very novel experience. There's great energy on the set. We've been shooting for a long time, so we've all become very close. So the shoot has not only been intense, it's also been a lot of fun. And all those things have translated into the film. Like you can see, lot of color, lot of energy, lot of love. I think everybody's going to love this film. Thank you. థ్యాంక్ యూ కమల్ని. కృష్ణ అన్నారు టీజర్లో, లుకింగ్ సో. నమస్కారం. కృష్ణవంశీ గారుతో మళ్ళీ వర్క్ చేయడం, చందమామ తర్వాత ఇంత పెద్ద స్టార్ కాస్ట్లో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. And this movie has been a very memorable experience. I will always cherish the memories of this movie. And this is one movie which is extremely close to my heart. We thoroughly enjoyed working for this film, and I'm 100% sure y'all are gonna definitely enjoy watching it. And we promise you a film which is more dhamakedar than the trailer is. Thank you. ఇప్పటి వరకు చేసిన 6 తెలుగు సినిమాల్లో 4 సినిమాలు 50 కోట్లకి పైగా వసూలు చేశాయంటే సో అక్కడితో మనకు అర్థమైపోతుంది. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. అండ్ ఎంత చక్కటి ఈవినింగ్, చినుకులు పడుతున్న అందరు ఇక్కడ వచ్చినందుకు, వెయిట్ చేసినందుకు ఎవరికి వెళ్ళకుండా చాలా చాలా థ్యాంక్స్. మీడియా ఫ్రెండ్స్కి, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, అభిమానులకి, గెస్టులకి. మధ్యలో నేను వస్తానని చెప్పాను. యాక్చువల్గా నేను వంశీ గారు మాట్లాడిన తర్వాత రావాలి, బట్ నాకెందుకో స్పాంటేనియస్గా ఇప్పుడు అనిపించింది వంశీ గారిని ఎవరో కాదు నేనే ఇన్వైట్ చేయాలి, అంత గర్వంగా ఉంది ఆయన ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన తెలుగు సినిమా అసెట్, ఆస్తి మన ఇండస్ట్రీకి. ప్లీజ్ వెల్కమ్ వంశీ గారు. 2 మాటలు 4. అందరికీ నమస్కారం. అరే వెరీ సారీ, నాకు కొంచెం కంగారుగా ఉంది. ఈ సినిమా జరగటానికి మామూలుగా మాట వరుస కానీ లేకపోతే ఏదో పొగడుతూ కానీ మాట్లాడటం నాకు అలవాట్లేదు, ఇష్టం కూడా లేదు. ఫ్రాంక్గా అందరితోటి ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సిన ఒక విషయం, ఇందాక మా ఫ్రెండ్ ప్రకాష్ చెప్పినట్టు ఒక 3 or 4 years ఒక వెరీ మీన్ పీరియడ్, లీన్ పీరియడ్, లోన్ పీరియడ్, LONE అండ్ LON లోన్ పీరియడ్, చాలా మొహాలు పక్క తిప్పుకోవటం, కామెంట్లు చేయటం, సరిగ్గా ట్రీట్ చేయకపోవటం. ఒక రోజు ఒక వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ప్రకాష్కి తెలుసు. అంటే అన్ఫార్చునేట్లీ ప్రకాష్ లాంటి ఫ్రెండ్ కూడా ఒక 4-5 yearsగా దూరంగా ఉండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాల్సిన నైట్, హోల్ నైట్ పడుకోలేదు. ఏంటి అయిపోయామా, ఫెయిల్ అయ్యామా, పడిపోయామా, చచ్చిపోయామా, లేదా ఫైట్ చేయాలా? ఫైట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి? అప్పుడు గుర్తొచ్చిన ఒకే ఒక పేరు అన్నయ్య. అన్నయ్యతో
మీకు ఎవరికి తెలియదు, 20-25 సంవత్సరాలుగా చాలా దగ్గర రిలేషన్షిప్ మా ఇద్దరిదిని. నేను మామూలుగా మాట వరుసకి ఆయనతో ఒక యాడ్ చేస్తున్నప్పుడు చాలామందికి తెలియదు ఈ విషయం, నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు షేర్ దట్ మూమెంట్, దట్ సో పర్సనల్ మూమెంట్ ఫర్ మీ. థమ్స్ అప్ యాడ్ చేస్తున్నప్పుడు ఆయన ఒక ల్యాండ్ క్రూజర్లో వస్తూ ఉండేవారు, ₹1 కోటి వాల్యూ చేసే ల్యాండ్ క్రూజర్, దుబాయ్ నుంచి అక్కడి నుంచే తెచ్చుకున్నారు. దాంట్లో వస్తూ ఉంటే నాకు ల్యాండ్ క్రూజర్స్ అంటే బాగా సరదా, SUVs అంటే. దాన్ని చూసి అన్నయ్య భలే ఉందనే నాకు ఇచ్చే అన్నయ్య అన్నాను. కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఎక్కడున్నావు అని ఫోను, ఏదో ఎడిటింగ్లో ఉన్నానంటే అర్జెంటుగా రా అని చెప్పి ఇంటికి వెళ్ళగానే కీస్ ఇచ్చారు. ఏంటన్నయ్య అంటే అడిగావు కదా ఆ రోజు, నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అంటే, నేను గిఫ్ట్లు తీసుకున్నానే ఎవరి దగ్గర నుంచి అనే కదా. సరే నాకు వద్దు ఇది అన్న అంటే, అన్నయ్య అంటున్నావు కదా, అన్నయ్య ఇస్తున్నాడు అనుకో, మీ అన్నయ్య ఇస్తే తీసుకోవా అన్న. అంత దగ్గర రిలేషన్షిప్. మేమిద్దరం సినిమా చేయాలనుకున్నాం, అన్నయ్య చాలా సరదా పడ్డారు, నేను చాలా లైఫ్ టైం ప్రాజెక్ట్ అవుతుందని అనుకున్నాం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, నా అమాయకత్వం వల్ల, అజ్ఞానం వల్ల, పొగరు వల్ల, ఇంకా కొన్ని వేరే కారణాల వల్ల ప్రాజెక్టు కార్యరూపం అవ్వలేదు. అయ్యి ఉంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఉన్నది. బట్ ఎవరి దురదృష్టం నాకు తెలియదు, నాదా ప్రేక్షకులదా నిజంగా తెలియదు. బట్ కానీ ఎప్పుడైనా సరే కనపడినప్పుడల్లా, నా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడల్లా పిలవటం, ఏంటి సినిమా చూపించు అంటాం, 2 రోజు 3 రోజు వచ్చి నాతో పాటు సినిమా చూడటం, ఆయన వచ్చి ఫ్యామిలీతో సహా చాలా సినిమాలు చరణ్ కూడా వచ్చాడు, దాని గురించి ఒక క్లియర్ అనాలిసిస్, ఎప్పుడైనా కనపడితే ఏం సినిమా చేస్తున్నామని కథ అడిగి తెలుసుకోవటం, ఏదైనా అనిపిస్తే చెప్పడం, అవునా ఇలా అయితే బాగుంటుందా అలా అయితే బాగుంటుందని, అలాంటి కొన్ని క్రియేటివ్ డెసిషన్స్. వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ జరిగితే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించటం, ఇవన్నీ కూడా పబ్లిక్ అది తెలియదు. మేము ఎప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాలనిపించలేదు నాకు. అలాంటి అన్నయ్య దగ్గరికి వెళ్తే కరెక్టు, చరణ్ తోటి ఒక సినిమా అని, చరణ్ దగ్గర పనిచేసే మేనేజర్ నాకు చాలా సన్నిహితుడు ప్రవీణ్ అని, వాడికి ఫోన్ చేశాను. నేను ఏదో అనుకుంటున్నాను రా, చాలా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, అవ్వదేమో అవ్వదు, ఒక రాయేద్దాం పోయిందేముంది అనే దాంతో ఖాళీ ఉంటే ఒక 2 వీక్స్లో కానీ 1 మంత్లో కానీ ఒక 10 minutes అపాయింట్మెంట్ ఇస్తే నేను ఒక ఐడియా చెప్తాను, తను నచ్చితే దాని తర్వాత చూద్దాం రా అంటే 1 hour తర్వాత ఫోన్ వచ్చింది. ఎక్కడున్నాడు సార్ అన్న, బయట ఉన్నాను అంటే, అర్జెంటుగా అన్నపూర్ణ స్టూడియోస్ రండి, చరణ్ కలవాలంటున్నాడు. అంత ఫాస్ట్ రెస్పాన్స్. నేను ఒక 1 month తర్వాత అనుకుంటున్నది 10 minutesలో వచ్చేసింది ఏంటని వెళ్తే, ఏంటి సార్ అన్నాడు. ఆ ఫస్ట్ మీటింగ్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ మేకప్ రూమ్లో మేకప్ వేసుకోవడానికి కొంచెం హై చైర్ ఉంటుంది, గెస్ట్లు ఎవరిని కూర్చోడానికి మామూలు చైర్ ఉంటుంది. ఆ చైర్లో కూర్చున్నాడు. నేను వెళ్ళగానే, బహుశా నీకు గుర్తుందో లేదో, టప్మంట దిగి నా ఎదురుగుండా ఉన్న చైర్ నాకు ఇచ్చి తను కూర్చున్నాడు. ఇవాళకి అదే సంస్కారం, అదే ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా చచ్చిపోలేదు అని. దాని తర్వాత ఏంటి సార్ అంటే ఇలా ఇలాగానంటే ఇమ్మీడియట్గా ఆ ప్రవీణ్ అనే మేనేజర్ని పిలిచి, రేపు ఎప్పుడైనా ఖాళీ ఉందంటే షూటింగ్ ఉంది సార్ అన్న. పర్లేదు ఎప్పుడైనా ఒక 1/2 hour పెట్టు వంశీ గారు ఏదో చెప్తా అన్నారు. ఆ నెక్స్ట్ డే కూర్చుంటే 20 minutes ఒక ఐడియా చెప్పాను, ఇమ్మీడియట్గా చేద్దాం సార్ అన్నాడు. అని ఒకసారి నాన్నగారితో కలుద్దామని చెప్పాను అన్నారు. సరే నాన్నగారు అప్పుడు పాలిటిక్స్, ఢిల్లీ అంతా బిజీగా ఉన్నారు, ఇంకొక 1 month 2 months అవుతుందేమో అనుకుంటే ఆ నెక్స్ట్ డే వచ్చింది. అన్నయ్య ఎంత గొప్ప మాట అన్నారంటే, నేను చాలాసార్లు చదువుకున్నాను 1000 ఏనుగుల బలం వస్తుంది అని అంటే ఏంటి 1000 ఏనుగుల బలం రావడం అంటే ఏంటని అనుకున్నాను. మర్నాడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అన్నయ్య వచ్చి రాగానే, నువ్వు ఏం చెప్పావో తెలీదు, వాడేం విన్నాడో తెలీదు, నేను ఎప్పటి నుంచో నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఈ సినిమా మనం చేస్తున్నాం, ఇప్పుడు చెప్పు కదా అన్నాడు.
అప్పుడు అనిపించింది 1000 ఏనుగుల బలం అంటే ఏంటని. నువ్వేం చేస్తావు నాకు తెలుసు, నువ్వు చెప్పు కదా అన్న తర్వాత మళ్ళీ 20 minutes నరేషన్ తర్వాత మనం చేసేస్తున్నాం ఓకే అని చెప్పి స్టార్ట్ చేశారు ఇమ్మీడియట్గా. అక్కడి నుంచి ఎవ్రీడే అన్నయ్యతో మాట్లాడుతున్నట్టు, అన్నయ్యతో తిరుగుతున్నట్టు, అన్నయ్యతో ఇంటరాక్ట్ అవుతున్నట్టే ఉంటుంది. అతనికి నాకు మధ్య ఒక 20 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ అంత మెచ్యూరిటీ, అంత బ్యాలెన్స్, అంత సంస్కారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే ఒక లక్షణం సంస్కారం. అది టన్నుల కొద్దీ ఉంది. ఏ రోజు ఏ క్షణం ఎంత బిజీగా ఉన్నా, ఎంత భయంకరంగా మేము తాళ్ళు కట్టి రోపులేసి అటు కొట్టి ఇటు కొట్టి ఏం చేస్తున్నా సరే ఆ ఒక్క డైవర్షన్ మాత్రం మారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి